వెల్కమ్ టు క్రికెట్. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో వేల మంది వాళ్ళ ప్రాణాల్ని త్యాగం చేస్తే గాని, వాళ్ళ యొక్క కష్టాన్ని ధారపోస్తే గాని, ఈరోజు మనం ఇక్కడున్నాం. సో, వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అండ్ ఒక్కసారి ఈ క్రికెట్ ఛానల్ తరపున వారందరికీ నా మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నాను. అండ్ దేశం కోసం ఎన్నో వేల మంది ఎన్నో త్యాగాలు చేశారు. సో, వారందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. వెరీ సింపుల్ అండి. దేశం కోసం సంథింగ్ ఏదైనా ఒకటి చేయాలి. నేను అది చేశాలి, ఇది చేయాలి. దేశానికి సేవ చేయాలి అని అంటుంటారు గదా! నా యొక్క వ్యూ ఏంటంటే, దేశానికి సేవ చేయడం అంటే మనము చేస్తున్న పని పర్ఫెక్ట్‌గా చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ముందు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నారనుకోండి. ఆ సెక్యూరిటీ గార్డ్ పర్ఫెక్ట్‌గా అతని పని అతను చేస్తే దేశానికి సేవ చేయడమే అవుతది. ఒక రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఒక ఆఫీసర్ ఉన్నారనుకోండి. అతను లంచం తీసుకోకుండా అతని పని అతను పర్ఫెక్ట్‌గా చేస్తే ఆటోమేటిక్‌గా దేశానికి సేవ చేసినట్లే. సో, అలా ప్రతి ఒక్కరూ వారి పనుల్ని నిక్కచ్చిగా, పర్ఫెక్ట్‌గా చేస్తున్నారని, చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు ఇంకోకుండా జరిగింది. ఇది 60వ రోజు. సో, ఇప్పటిదాకా 2 నెలలు పూర్తయిపోయింది. నేను ఈ సీరీస్‌ని స్టార్ట్ చేయబట్టి. సో, అది మీ అందరి సపోర్ట్ వల్లే ఈరోజు ఇలా ఈ యొక్క సీరీస్‌ని కూడా నేను ముందుకు తీసుకెళ్తున్నాను. సో, చాలా చాలా ఆహ్, వేరే వేరే సోర్సెస్ నుంచి అండ్ కొన్ని ఆహ్, థియరీ బుక్స్ నుంచి బిట్స్‌ని సేకరించి మీకు అందివ్వడం జరుగుతుంది. సో, ఈరోజు 60వ రోజు కూడా మరొక మైల్‌స్టోన్ రీచ్ కాబోతున్నాం. యాక్చువల్‌గా 1560 వరకు మనము పూర్తి చేసుకున్నాం. ఈరోజు 1561 నుంచి 1600 అంటే 1600 బిట్స్‌ని ఈరోజు మనం పూర్తి చేసుకోబోతున్నాం. సో, ఆహ్, వెల్ మనం లేట్ చేయకుండా ఇక వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ క్వెషన్ ఈరోజు. గారో తెగలోని విస్తృత కుటుంబం పేరు మచాంగ్. నెక్స్ట్ క్వెషన్. నంబూద్రి సమాజంలోని కుటుంబం పేరు ఇల్లం. నెక్స్ట్ క్వెషన్. ఒక వ్యక్తి, అతని భార్య, వారి పిల్లలతో పాటు అతని అక్క చెల్లెళ్ళ కొడుకులు ఒకే కుటుంబంలో ఉంటే ఆ కుటుంబాన్ని ఏమంటారు? ఆన్సర్ మాతుల స్థానిక. నెక్స్ట్. కాశీ సమాజంలోని పత్ని స్థానిక విస్తృత కుటుంబాన్ని ఏమంటారు? ఆన్సర్ మచోంగ్. నెక్స్ట్. వివాహానంతరం ఈ దంపతులిద్దరూ ఎవరో ఒకరి పుట్టింటికి కాకుండా వేరే కొత్త చోటు కాపురం పెట్టడాన్ని ఏమంటారు అంటే నూతన స్థానిక వివాహం. నెక్స్ట్. భారతీయ నాట్య విధానాలన్నింటిలోనూ ఎక్కువ ప్రాధాన్యతను మరియు ప్రచారాన్ని పొందినది భరతనాట్యం. నెక్స్ట్. తమిళ పదం ఇలంకు అనగా అర్థం ఏమిటి అంటే మెరిసేది. నెక్స్ట్. నవ నిధులను కనిపెట్టగలిగే విద్య ఏది అంటే పద్మిని. నెక్స్ట్ క్వశ్చన్. భార్యాభర్తల ఈ నిత్య కీచులాటలకు కారణం విద్వేషిణి. నెక్స్ట్. 1570. ఒకరో ఇద్దరో సోదరులు, వారి భార్యలు, వారి అవివాహిత సంతానం, వివాహితులైన కొడుకులు, వారి భార్యలు, వారి సంతానం గల కుటుంబాన్ని ఏమంటారు అంటే ప్రతిస్థానిక విస్తృత కుటుంబం. నెక్స్ట్. కుటుంబంలో తండ్రి అధికారం కొనసాగడాన్ని పితృ అధికారం అంటారు. కర్ణాటక సంగీతం అనగా దక్షిణ భారతదేశ సంగీత సాంప్రదాయం. హిందుస్థానీ సంగీతం అంటే ఉత్తర భారతదేశ సంగీత సాంప్రదాయం. కుటుంబ ఆవిర్భావానికి సంబంధించి బహు వివాహ సిద్ధాంతాన్ని ఇచ్చిందెవరు అంటే కింగ్ ప్లే డేవిస్. నెక్స్ట్. ఫెమినిస్టిక్ పితృస్వామ్య కుటుంబం, వ్యక్తి కేంద్రీయ ప్రజాస్వామ్య కుటుంబం అనే పదాల్ని సృష్టించిన వారు ఎవరు? రూబెస్ హిల్. నెక్స్ట్. మర్దక్ అధ్యయనం చేసిన 250 సమాజాలను ఎక్కువ సమాజంలో కనిపించిన
వివాహ రూపం ఏంటంటే బహుభార్యత్వం. అంటే ఒక మగ వ్యక్తికి ఒకరికి మించి భార్యలు ఉండే విధానం. నెక్స్ట్ గంధర్వులలో స్త్రీలు దేనికి ప్రసిద్ధి అంటే నాట్యానికి ప్రసిద్ధి. నెక్స్ట్ శరీరాన్ని నెమ్మదిగా కదిలిస్తూ క్రమంగా ఆ కదలికలు చేతుల నుండి వేళ్ళ దాకా ప్రవహించేలా చేయు అభినయం ఏది అంటే మణిపురి. నెక్స్ట్ క్వశ్చన్, అధికారం ఆధారంగా కుటుంబాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? అవి ఏవి? 2 రకాలుగా. పితృస్వామ్య కుటుంబం, మాతృస్వామ్య కుటుంబం. నెక్స్ట్ మోర్గాస్ ప్రకారం కుటుంబ పరిణామ క్రమంలో వివిధ దశల్ని ఒక క్రమంలో తెలపండి. ఏకరక్త కుటుంబం, పునఃలీనియస్ కుటుంబం, సిండయాస్మియన్ కుటుంబం. నెక్స్ట్ క్వశ్చన్, రక్త సంబంధం ఆధారంగా కుటుంబాలను వైవాహిక ఏక రక్త కుటుంబాలుగా విభజించిన వారు ఎవరు? ఆన్సర్ రాల్స్ లింటన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి వివాహమై సంతానం పొందిన తరువాత ఏర్పడే కుటుంబం పేరు ప్రత్యుత్పత్తి కుటుంబం. నెక్స్ట్, హిందూ మతం యొక్క ప్రత్యేకతలు ఏవి అంటే ఏకేశ్వర పాసన, నాస్తికవాదం, ఆస్తికవాదం, ద్వైతం, అద్వైతం మొదలైన విభిన్న విశ్వాసాలు సమ్మేళనమే హిందూ మతం. నెక్స్ట్, ముక్తి అంటే ఏమిటి? జీవుడు జీవాత్మ పరమాత్మను చేరడమే. మోక్షం ఎలా సిద్ధిస్తుంది? ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం లభించినచో సిద్ధిస్తుంది. నెక్స్ట్, ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన మతం ఏది అంటే హిందూ మతం. నెక్స్ట్, హిందూ మతం దీనికి సంబంధించిన మూలాలు ఎక్కడ ఉన్నాయి అంటే వేద కాలానికి, వైదిక నాగరికతకు. పితృవంశీయ విస్తృత కుటుంబాలు గల సమాజాలకు ఉదాహరణ సాంప్రదాయ చైనా సమాజం. మాతృవంశీయ విస్తృత కుటుంబాలు గల తెగలకు ఉదాహరణ కేరళకు సంబంధించిన నాయర్లు, కాశీ మేఘాలయకు సంబంధించిన కాశీ కుటుంబాలు. నెక్స్ట్, ఏకరక్త బంధుత్వ అంటే ఒకే దంపతులకు పుట్టిన బిడ్డలందరి మధ్య ఉండే రక్త సంబంధం. నెక్స్ట్ 1591 వైవాహిక బంధుత్వం అంటే వివాహం ద్వారా భార్యాభర్తల మధ్య ఇరు వర్గాల బంధువుల మధ్య బంధుత్వం ఏర్పడటము వైవాహిక బంధుత్వం. అంటే ఒక పెళ్లి ద్వారా బంధుత్వం ఏర్పడితే దాన్ని వైవాహిక బంధుత్వం అని పిలుస్తారు. కుటుంబం అనే పదానికి సమానార్థకమైన ఫ్యామిలీ అనే పదం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అంటే రోమస్లోని ఫేమలస్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బిట్సే మనకు మన యొక్క కట్ ఆఫ్ని, మన యొక్క ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తాయి. ఈ యొక్క క్వశ్చన్లో అంత కష్టమైనది ఏముంటుందంటే మామూలుగా ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చి ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి ఎక్కువగా మనం వింటున్న పదం లాటిన్ వర్డ్, గ్రీక్ వర్డ్ అని అంటాం. ఇక్కడ రోమన్ అని ఉంది అంటే కొంత డిఫరెంట్‌గా ఉంది. సో, వాళ్ళు ఆప్షన్స్‌లో సేమ్ ఫేమలస్ అనే పదమే. అంటే వాళ్ళు కష్టంగా ఇవ్వాలనుకుంటే చెప్తున్నాను. సో, ఫేమలస్ అనే పదమే గ్రీక్ అనిస్తారు, లాటిన్ అనిస్తారు. సో, ఎక్కువగా లాటిన్ అనే పదం మనకు అలవాటు గనక లాటిన్ ఎక్కువ మంది టిక్ పెట్టే అవకాశం ఉంది. సో, ఒక వాల్యుబుల్ మార్క్ అనేది అక్కడ పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. సో, రోమన్‌లోని ఫేమలస్ అనే పదం. ఇది గుర్తుపెట్టుకోండి. మన యొక్క ఉద్యోగాన్ని కూడా డిసైడ్ చేసే బిట్స్ ఇలాంటివి. నెక్స్ట్, ఏక వివాహ కుటుంబం అంటే భార్యాభర్త వారి సంతానం మాత్రమే ఉండేది. ఏక వివాహం మాత్రమే ఉంటుంది. బహు వివాహం ఉండదు. నెక్స్ట్, దంపతులు వివాహమైన వారి పిల్లలు, భార్యలు లేదా భర్తలు వారి సంతానంతో తదితరులతో కూడిన కుటుంబం పేరు విస్తృత కుటుంబం. నెక్స్ట్, వంశానుక్రమం తల్లి ద్వారా సంక్రమిస్తే ఆ కుటుంబం పేరు మాతృవంశీయ కుటుంబం. నెక్స్ట్, వంశానుక్రమం తండ్రి ద్వారా సంక్రమిస్తే ఆ కుటుంబం పేరు పితృవంశీయ కుటుంబం. నెక్స్ట్, కేంద్రక కుటుంబం న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే భార్యాభర్తలు, వారి పిల్లలు.
అవివాహిత సంతానం మాత్రమే ఒకే కుటుంబంగా ఉండటం. ఒకవేళ ఆ పిల్లలకు గనక సంతానం అంటే ఆ పిల్లలకు కనుక పెళ్ళిళ్ళయ్యి వాళ్ళు పెళ్ళిళ్ళైతే వాళ్ళు కలిసి ఉంటే దెన్ అది ఆహ్, విస్తృత కుటుంబం. వాళ్ళు కలిసి లేకుండా వాళ్ళంతకు వాళ్ళు మళ్ళా సెపరేట్‌గా ఎళ్ళిపోతే అది గూడా మరొక న్యూక్లియర్ ఫ్యామిలీగా మారుతుంది. నెక్స్ట్ కపాడియా ప్రకారం ఉమ్మడి కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం అనేది ఒక జంట మరియు వారి పిల్లలు మాత్రమే. ఇదేదిది కపాడియా ప్రకారం. గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి కుటుంబం అంటే మామూలుగా పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు అంటే నాన్న వాళ్ళు, తాతయ్య వాళ్ళు, మనము సో, అందరుంటారు గదా! సో, అది మామూలుగా ఉమ్మడి కుటుంబం. కానీ కపాడియా ప్రకారం ఉమ్మడి కుటుంబం అంటే కేవలం ఒక భార్య, భర్త, వారి పిల్లలు మాత్రమే అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దయాభాగ పాఠశాలలో పర్సనర్స్ అంటే ఎవరు అంటే ఆహ్ మగ మరియు ఆడ ఇద్దరు తమ తండ్రి ఆస్తిలో పర్సనర్స్‌గా ఉండొచ్చు. అంటే ఇద్దరికీ ఆ ఆస్తి నుంచి వాటా వస్తుంది అని. నెక్స్ట్ హిందూ వారసత్వ చట్టం 2005 అమల్లోకి వచ్చిన తర్వాత పర్సనర్స్‌లో వచ్చిన మార్పేంటంటే ఆడవారు కూడా పూర్వీకుల ఆస్తిలో పర్సనర్ కావచ్చు. అంటే వారికి కూడా సమానమైన హక్కు ఉంటుంది అనేది. సో, ఇది ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన క్వెషన్స్ అన్నమాట. ఈ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రీసెంట్‌గా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్‌కి అందరూ అప్లై చేయండి. సో, ఇది స్టార్టింగ్ మాత్రమే. నేను ఆ వీడియోలో ఆడి మొత్తం చెప్పాను. సో, అప్లై అయితే చేయండి. అండ్ మెయిన్ నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతోంది. దానికి సమాయత్తం కోసమైనా సరే అప్లై అయితే చేయండి. చేసి ఎగ్జామ్ అయితే రాయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో, అండ్ ఈ ప్రీవియస్ 59 వీడియోస్‌కి సంబంధించిన యూట్యూబ్ లింక్స్, ప్లేలిస్ట్ లింక్ ఎవ్రీథింగ్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. అండ్ మరొక క్వెషన్ ఫ్రీ పీడీఎఫ్ ఇప్పటిదాకా 1000 క్వెషన్స్‌కి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ పీడీఎఫ్ 2000 క్వెషన్స్ పూర్తయిన వెంటనే ఆ పీడీఎఫ్‌ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.